ఇటు అల్లు అర్జున్ పైన ఇటు ఫ్యాన్స్ అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు. రామ్ చరణ్ కి బర్త్డే విషెస్ ఎందుకు చెప్పావంటూ ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ ఎంతో ఎమోషనల్గా విషెస్ చెప్తే ఇటు చరణ్ మాత్రం జస్ట్ థ్యాంక్ యూ అని రిప్లై ఇవ్వడంపై ఇటు ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ ఇలాంటి వాళ్ళ ట్వీట్స్కి వెంటనే రిప్లై ఇచ్చాడు చరణ్. బన్నీకి మాత్రం ఆలస్యంగా ట్వీట్ చేశాడంటూ ఇటు ఫ్యాన్స్ నిరాశని వ్యక్తపరుస్తున్నారు. ఇటు చిరంజీవి, పవన్ కళ్యాణ్, లోకేష్లకు హార్ట్ఫుల్గా రిప్లై ఇచ్చాడంట. ఇటు బన్నీని కనీసం థ్యాంక్ యూ బావా అని కూడా పిలవలేదు అంటూ ఇటు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అలాంటి వాళ్లకు విషెస్ ఎందుకు చెప్తావంటూ ఇటు బన్నీపై ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. అదే ఎన్టీఆర్కి విషెస్ చెప్తే థ్యాంక్ యూ బావా అనే రిప్లై వచ్చేదంటూ ఇటు ఫ్యాన్స్ కంపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఇటు అల్లు అర్జున్ మొదటగా ఆయన విషెస్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు అల్లు అర్జున్ చేసిన విషెస్లో మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు మై స్వీటెస్ట్ కజిన్ ఆల్వేస్ రామ్ చరణ్ అంటూ మొత్తానికైతే ఇటు చరణ్ అటాక్ చేసుకుంటూ చెప్పారు. అలాగే విష్ యూ ఏ పెద్ద అంటూ గ్యాప్ ఇచ్చి నో ఏ పెద్ద సక్సెస్ఫుల్ ఇయర్ టు యూ. సో ఇటు రామ్ చరణ్ సినిమాని కూడా ఉద్దేశిస్తూ తన సినిమా కూడా ఒక పెద్ద హిట్ అవ్వాలంటూ ఇటు కొంత పాజ్ ఇచ్చి కొంత హ్యూమర్ని యాడ్ చేసే ప్రయత్నం చేశారు. పెద్ద సక్సెస్ఫుల్ ఇయర్ టు కమ్ అంటూ మొత్తానికి అయితే ఒక పెద్ద సక్సెస్ఫుల్ సినిమా అవ్వాలంటూ ఇటు అల్లు అర్జున్ విషెస్ చేస్తే రామ్ చరణ్ థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్ అంటూ ఒక ఇమోటికాన్ జస్ట్ ఓన్లీ ఇంతేనా, ఇంత హార్ట్ ఫెల్ట్గా మిగతా వాళ్ళందరికీ కూడా రిప్లైలు ఇచ్చి అల్లు అర్జున్కి మాత్రమే హార్ట్ ఫెల్ట్ విషెస్ మాత్రం చెప్పట్లేదు, ఒక కోల్డ్ విషెస్ అంటే కొంత సోషల్ మీడియాలో వీరిద్దరి రిలేషన్ వాటిని రిఫ్లెక్ట్ చేస్తుందా నిజంగానే? ఫ్యాన్స్ ఏమంటున్నారు ఒకసారి ఫ్యాన్స్ కామెంట్స్, ట్వీట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. మాట వరుసకైనా బావా లేదా బన్నీ అంటే ఎంత బాగుండు అంటూ ఇటు ఒకరు కామెంట్ చేస్తారు. మరొకరు రిప్లై అనేది లేట్గా ఇచ్చాడు, ఇవ్వాలనుకుంటే ముందే ఆ రిప్లైని ఇచ్చేవాడు కదా, నలుగురు చూస్తే ఏమనుకుంటారో అన్న ఉద్దేశంతో ఏదో ఫార్మాలిటీ పరంగా ఒక రిప్లై ఇచ్చాడు. మార్నింగ్ రిప్లైస్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడే ఇస్తాడు, ఇప్పుడు ఇచ్చాడంటే అంటూ మొత్తానికైతే ఒక ఎమోటికాన్ రారా నక్కరా అంటూ ఒక ఎమోటికాన్ని కూడా పెట్టారు.